వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. క్షయ వ్యాధి రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రామగిడ్డయ్య పిలుపు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. ఎన్నికల ప్రచారంలో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ ఆకాంక్ష. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు అవగాహన ప్రచార రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపుకు ప్రతి యువత సైనికుడిలా పనిచేయాలి. వైసీపీ యువ భేరీ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. క్షయ వ్యాధిని 2025 సంవత్సరంలోపు పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుండి జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామగిడ్డయ్య జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుండి బయలుదేరిన ర్యాలీ పాత బస్టాండ్లోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. చేయి చేయి కలుపుదాం, క్షయ వ్యాధిని నివారిస్తాం అన్న నినాదంతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ రామగిడ్డయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా నేడు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీ ద్వారా క్షయ వ్యాధి నివారణపై ప్రజల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. క్షయ వ్యాధిని గుర్తించి సరైన మందులు వాడగలిగితే జబ్బు నయమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCHSS డాక్టర్ సరళమ్మ, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ జానకిరావు, డాక్టర్ లావణ్య, శ్రీనివాసరావు, డెమో నిర్మల, ఆశా వర్కర్లు, హెల్త్ ఎడ్యుకేటర్స్, సిఇఓలు, ఆశా వర్కర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో మనము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మన జిల్లాలో ఈ ర్యాలీని మన డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరియు DCHS మేము తర్వాత మా ఆరోగ్య సిబ్బంది డాక్టర్స్ అందరం కూడా కలిసి ఈ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ టీబీ నివారణ మీద వాళ్ళకు అవగాహన కల్పించడము, తర్వాత ప్రజలందరిలో కూడా టీబీ నివారణ దాన్ని త్వరగా గుర్తించి దానికి సరైనటువంటి వైద్యం సహాయం తీసుకొని జబ్బుని నయం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. మనం ముఖ్యంగా కూడా మన జిల్లాలో టీబీని పూర్తిగా నివారించాలి అనేది మన రాష్ట్రంలో 2020 కంతా మనము టీబీని నివారించాలని చెప్పేసి మనము నిర్దేశించుకున్నాము. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 2 హాస్పిటల్స్లో సదుము తర్వాత వికోటలో పూర్తిగా కూడా ఈ సంవత్సరం అంతానికే పూర్తిగా నయం చేయాలి, టీబీ కేసులు లేకుండా చేయాలనే ఒక ఎయిమ్ కూడా మనం పెట్టుకున్నాము. వీటన్నిటిని మనం సాధించాలంటే ప్రజల సహకారంతో మనం అందరం కూడా అవిరామంగా కృషి చేస్తే తప్ప మనం సాధించలేము. కాబట్టి అందరం కూడా చైతన్యవంతంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పార్టీ గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీ గెలుపుకు నాంది పలుకుతాయని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తెలిపారు. ఆదివారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 7వ డివిజన్లో చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం పథకాలను చేరువ చేసిందని తెలిపారు. రైతు రుణమాఫీ ఆదరణ పథకం, వృద్ధాప్య పెన్షన్లు, పసుపు కుంకుమ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంతో పాటు చిత్తూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు నగర అభివృద్ధి పార్టీ గెలుపుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన ప్రతి చోట టీడీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే మనోహర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు శంకర్, అశోక్, అల్లిరాణి, కార్పొరేటర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ఆదరణ చూస్తుంటే ఈరోజు మా కార్పొరేటర్ అంటున్నాడు, ఏమన్నా మీకు ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తున్నారని. నేను ఇది 4వ కంటెస్ట్ చేస్తున్నా ఎమ్మెల్యేగా, ఒకసారి కాదు. ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేశా, 4వసారి ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా. అంటే మీరు తెలుసుకోండి ఎన్నిసార్లు ఎక్కి దిగుంటాను ఈ గోళ్ళ ప్రతి ఇంటికి. ప్రతి ఒక్క ఇంట్లో వాడు నాకు గుర్తుపడతాడు. నేను చేసిన సర్వీస్ ఎవరు మర్చిపోలేదు. ఆ రోజు కానీ మున్సిపల్ చైర్మన్గా కానీ, తర్వాత ఎమ్మెల్యేగా కానీ, ఆ తర్వాత ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కానీ ఇన్ని కార్యక్రమాలు నేను బయట ఉన్నాను, చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మాత్రం నేను నడుచుకుంటున్నాను కాబట్టి చాలా బాగా స్పందన ఉంది. ఇంతవరకు తలుచుకున్నటువంటి వేరే వాళ్ళకి వేయాలనే వాళ్ళు మనసు మార్చుకొని ఈరోజు నాకే వేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎడ్యుకేషన్లో చూస్తుంటే ఎడ్యుకేషన్ సైడు మున్సిపల్ దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇంతకుముందు పంచాయతీలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి షిఫ్ట్ అవుతున్నాయి. ఇటువంటి టీచర్స్ అంతా కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. అందుకనే మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ స్కూల్లో చదివించగలిగితే పిల్లలు బాగుపడతారు, మంచి ఎడ్యుకేషన్ వస్తుందని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు అపోలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత చిత్తూరు పట్టణంలో ఒక కళ వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు కూడా మనకు మెడికల్ కాలేజ్ కానీ మెడికల్ హాస్పిటల్స్లో పెద్దగా డెవలప్మెంట్ ఉండేది కాదు. ఈరోజు మున్సిపల్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తుంటే అపోలో హాస్పిటల్ వారు హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్ లాగా మనం చూస్తున్నాం. మంచి సౌకర్యమైనటువంటి ఆరోగ్యం అందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న బీమా ఉంది. చంద్రన్న బీమా ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో చూసాము. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు ఉన్న వేలాది మంది లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టాం, ఇంకా ఒకటి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. 5 రూపాయలకే అన్నం పెడుతున్నాం, 5 రూపాయలకే టిఫిన్ ఇస్తున్నాం. అన్న చంద్రన్న ద్వారా ఈరోజు సామాన్య మానవుడు కూడా 5 రూపాయలతో కడుపు నింపుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల నేను గర్వంగా చెప్తున్నా. ఈరోజు 7వ వార్డులో మన ఎమ్మెల్యే అభ్యర్థి గారైన ఏఎస్ మనోహర్ సార్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ 2019 ఎలక్షన్లో మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి మీ అభివృద్ధి నా బాధ్యత అనే సీఎం గారి యొక్క నానుడిని అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి ఆయన్ని గెలిపించాలి అనేదే మా యొక్క ధ్యేయం. ఈరోజు ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ దశలో ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలో అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఏదైతే తను 2014 మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా వరకు చేసి ఈరోజు ఆయన ఇచ్చే పింఛన్లు కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎవరైతే పేదవాళ్ళకి సొంతిల్లు ఇవ్వాలి అనే అది కానివ్వండి, ప్రతి ఒక్కటి రోడ్స్, ట్రైన్స్ కానీ గత 30 ఏళ్లలో చేయలేని డెవలప్మెంట్ మనం 5 ఏళ్లలో చాలా వరకు చేశాము. ఇంకా కూడా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా అభివృద్ధి మన చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి ఇంకా జరగాలి అంటే తప్పకుండా సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించి ఇంకా కూడా మనకి చాలా వరకు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా కూడా మనకి 150 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఈ 7th వార్డులో ఎక్కువ లేఅవుట్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు 3 కోట్ల వరకు కూడా అవి ఎస్టిమేట్స్ అయ్యి టెండర్స్ కూడా అయిపోయాయి. ఎలక్షన్ కూడా అవుతానే కూడా ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే. నగర్ల దగ్గర డబ్బులు నుంచి 35 కోట్లు ఎత్తుకొని వచ్చి ఈరోజు రోడ్డు కానీ డ్రైన్ కానీ ఆ రోజు సిమెంట్ రోడ్డు వేసిందంతా ఆ ఘనత ఆయన ఒక్కడే. నాగయ్య కళాక్షేత్రం కానీ, ఆర్టీసీ బస్టాండ్ కానీ, ఎన్టీఆర్ జలాశయం కూడా ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గర జగడాలు వేసి మా చిత్తూరు నీళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ కట్టారు. ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 4 సార్లు నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అడవిపల్లి నుంచి నీళ్ళు వచ్చిందంటే మేము చిత్తూరుకి 24 అవర్స్ ఇస్తాము. ఈరోజు పార్కులు కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు పార్కు దగ్గర వెంకటేశ్వర
నాగేశ్వరి పార్కు మాత్రము 2 కోట్ల రూపాయలతో డెవలప్మెంటు, బీబిరెడ్డి పార్కు 50 లక్షలు, దుర్గానగర్ కాలనీ 35 లక్షలు, అలాగా కాళీబాగ రూట్లో మన మంగ సముద్రం కూడా 45 లక్షల పార్కు ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇది చెరువు కూడా మన గంగనేరు చెరువు కానీ కట్టమించి చెరువు, రాజూర్ చెరువు కూడా ఈరోజు అభివృద్ధి చెందింది. ఆడ ఈరోజు రాజూర్ చెరువు మన కట్టమించి చెరువులు అంటే ఈవినింగ్లో ఆ చుట్టుపక్కల ఉన్న కూడా ప్రజలు కూడా వాకింగ్ పోయి వాకింగ్ ట్రాక్ చేసి ఎంత బ్రహ్మాండంగా జనాలు వస్తున్నారు. నిజంగా ఈరోజు 7th డివిజన్లో మేము ప్రచారం మొదలు పెట్టినాము. అది మన అభ్యర్థిగా సీఎం గారు మన ఏఎస్ మనోహర్ గారిని ప్రకటించారు. చాలా సంతోషమైన వార్త అది. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా చైర్మన్గా ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. మన కలవగుంట ప్రాజెక్టు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు మన సీఎం ద్వారా పసుపు కుంకుమ ద్వారా ప్రజలకు చాలా వరకు లబ్ధి పొందాయి. రెండు తరపుగా వేశారు. చంద్రన్న బీమా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అది మనిషి చనిపోయిన తర్వాత 2 lakhs రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ తక్కువ ఉండే వాళ్ళకి 30,000 ఇస్తారు. ఆ చంద్రన్న బీమా అనేది మన ఇండియాలోనే ఎవరు పెట్టని పథకం. అది 2 లక్షల రూపాయలు. బాగా అది చాలా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ అది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న, జనరల్ అబ్జర్వర్లైన ఎన్ఎల్ పాండు, ఎస్కే ప్రజాపతులకు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన చేపట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా ఎన్నికల అధికారి అబ్జర్వర్లకు చూపించి ప్రచార రథం ద్వారా ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా జిల్లాలో ఓటర్లను చైతన్యపరచడం జరుగుతుందని, ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు లోను కాకుండా నిజాయితీగా నిర్భయంగా ఓటు వేసేందుకు ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఓటు హక్కు వినియోగంపై చేస్తున్న అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని అబ్జర్వర్లకు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ గిరీష, నోడల్ అధికారి విజయ్ కుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా యువత ప్రతి ఒక్కరూ కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో చిత్తూరు యువత అధ్యక్షుడు రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యువబేరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపుకు యువత కీలక పాత్ర పోషించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం యువతను అన్ని విధాలుగా మోసం చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగానికి కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు హామీని నెరవేర్చలేదని, అలాగే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తిని సైతం అందించలేదని అన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో ప్రతి యువత విసిగిపోయి ఉన్నారని, జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి చూస్తున్నారని అన్నారు. యువత ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు. అవసరం ఎంతైనా ఉందనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దాదాపు 14 నెలలు 3,648 కిలోమీటర్లు నడిచారు. ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఏ నాయకుడు కూడా ఇటువంటి సాహసం చేయలేదనేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. అవసరం ఉంది, అటువంటి నాయకుడు అవసరమా? లేదు, 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి ఒక్క హామీని కూడా అమలు చేయని ముఖ్యమంత్రి అవసరమా అనేది కూడా మీరు అందరూ ఆలోచించుకోండి. ఆయన చెప్పిన హామీలలో ప్రతి యువతకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. చెప్పాడా లేదా చంద్రబాబు నాయుడు? ఆలోచించండి. ఇక మీదట మీరు ఎటువంటి పరిస్థితులు కానీ మీరు భయపడాల్సిన పని ఉండదు. మామూలుగా ప్రతి ఒక్కరికి స్టూడెంట్ కానీ యూత్ ప్రెసిడెంట్ కానీ ఉన్న పోస్ట్ వరకు ఉంటారు. వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల
వాళ్ళు ఇంత మొత్తంలో ఆర్గనైజ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఈరోజు మీకంటూ అండగా ఒక నాయకుడు రాహుల్ రెడ్డి గారు ఉండే దాని వల్ల రేపటికి కూడా మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా మీ యొక్క ఉద్యోగాల రీత్యా కానీ లేదు మీరు చదువుకునే చదువులకు కానీ మీకు ఇబ్బంది పడినప్పుడు మీకు అండగా రాహుల్ రెడ్డి జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ వచ్చిందా అంటే ఎవరికి జాబ్ రాలేదు. పోనీ జాబ్ ఇవ్వలేదు సరి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 2,000 రూపాయలు. దాదాపుగా 60 నెలల కాలం పూర్తయింది. ఈ 60 నెలల కాలంలో చూస్తే 1,20,000 రూపాయలు బకాయి. నాకు తెలిసినంత వరకు ఏదో మా కాన్స్టిట్యుయెన్సీలో కొద్దో గొప్ప ఇస్తే ఒక 1000 మందికి ఇచ్చుంటారు. ఆ 1000 కూడా 3 నెలలకు ఇచ్చారు. అంటే 1,14,000 రూపాయలు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి యువతకి, నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఇంత బాకీ పడిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా లేదు. ఇటువంటి చాలా ద్రోహాలు యువతకి చేస్తున్నారు. వీటినన్నింటినీ కూడా మేము ఊరూరా తిరిగి ఇంటింటా తిరిగి ఈ మోసాన్ని ఎండగట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనకు అవసరమా అన్న ప్రశ్నని ప్రతి ఒక్కరి మదిలో మేము కదిలించబోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటివన్నీ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వస్తుంది. తద్వారా మనకు ఉపాధి కల్పన చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మేము అందరికీ చెప్తూ ప్రతి యువతని కూడా మేల్కొల్పుతూ 2 ఓట్లు వేయాలా, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకని చెప్తూ మేము వివరించబోతాము. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నష్టాల ఊబి నుండి లాభాల బాటలో తీసుకురావడం జరిగిందని చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం తెలిపారు. ఆదివారం చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అర్ధ సంవత్సరపు మహాజన సభను గ్రీన్స్పేట్ బ్రాంచ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో అప్పులు, లాభాల, నష్టాలు తదితర అంశాలను చర్చించి మహాజన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంక్ ఆర్థిక పరిస్థితి ఎంతగానో అభివృద్ధి చెందిందని, నగరంలోని ఇతర బ్యాంకులతో పోటీ పడి 21.03 కోట్ల రూపాయల బంగారు నగలు, ఇంటి తనఖాపై రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే రీవైవల్ స్కేల్ ద్వారా ఇప్పటి వరకు 27.84 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ 502.11 లక్షల నికర నష్టాన్ని అధిగమించి 18.36 లక్షల నికర లాభాన్ని ఆర్జించామని తెలిపారు. ఉన్నప్పుడు మా పాలక మండలి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మా పాలక మండలి సమిష్టి కృషితో ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి ఆ రోజు మా దగ్గర బ్యాంకులో ఇవ్వాల్సిన డబ్బుల్ని మేము బాధ్యత స్వీకరించి ఇవ్వాల్సిన 5 సంవత్సరాలు పూర్తి ఇవ్వాల్సిన సందర్భంలో మా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేకపోయినప్పటికీ డిపాజిట్దారుల యొక్క సహకారంతో, నగర ప్రజల యొక్క సహకారంతో డిపాజిట్లు సమీకరించుకుంటూ ఇవ్వాల్సిన వారికి కూడా 33 కోట్ల రూపాయలని తిరిగి చెల్లించి ఈరోజు మళ్ళీ 30 కోట్ల రూపాయల డిపాజిట్లని మేము సేకరించి ఈరోజు బంగారు పైన తనఖా పైన బంగారు పైన రుణాలు కానీ, అదేవిధంగా ఇళ్లపైన మార్టిగేజ్ పైన ఇళ్ళను కానీ ఇస్తూ రుణాలు ఇస్తూ వాటితోటి వ్యాపారాలతో సంపాదిస్తూ గత సంవత్సరం కూడా 2 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ కింద రావడం కూడా జరిగింది. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్ల పట్ల జనరల్ అబ్జర్వర్లు తమ సంతృప్తిని వ్యక్తం చేశారని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా స్థాయి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈవీఎంలు ఎన్ని నియోజకవర్గాలకు చేరాయని జిల్లా నోడల్ అధికారి అనిల్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా ఆయన జిల్లా కలెక్టర్కు వివరిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు చేరువ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలోని 100% దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దివ్యాంగుల కోసం వాలంటీర్లను నియమించాలని, అలాగే పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష, జేసీ2 కమల్ కుమారి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా స్థాయి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభం కలగాలని చెప్పేసి స్వామిని ఈరోజు వేడుకున్నాను. రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.